భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణం పనులు లాంఛనంగా మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకొని ఈసారి కూడా ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తయారీకి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు. ముత్తైదు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 18న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటున్న తలంబ్రాలు కలిపే ఘట్టం ముగిసింది. సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం పసుపు కొమ్ములు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చక స్వాములు, మహిళలు. అనంతరం అత్తర్, గులాబ్, బుకా, పసుపు, కుంకుమ, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు మహిళలు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితులు, వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా కొనసాగింది. ఫాల్గుణ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి 25 కలశాలతోటి ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం ఉదయ సమయంలో జరిగింది. వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటి కార్యక్రమాలను ఇక్కడ ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏమిటంటే మీన మాసంలో వచ్చేటువంటి మీనమాసం అంటే ఇది సౌరమానం ప్రకారం దీన్ని మీనమాసం అంటారు. ఆ మీనమాసంలో వచ్చేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారి జయంతిగా ఆవిడ అవతరించినటువంటి రోజుగా అవతారోత్సవాన్ని చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో భద్రాచల రామచంద్రమూర్తి గారి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజు నుంచి కళ్యాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కళ్యాణ కార్యక్రమాలను ప్రారంభించేటువంటి దాంట్లో భాగంగానే తలంబ్రాలు కలుపుకునేటువంటి కార్యక్రమాన్ని, పసుపు కొమ్ములు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇంకొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర ద్వార దర్శనం దగ్గర భక్తుల సౌకర్యాన్ని అనుసరించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. సుమారుగా 200 క్వింటాళ్ల బియ్యంతో ఈ తలంబ్రాలను కలిపి భక్తులకి అందజేయాలి అనేటువంటి సంకల్పాన్ని దేవస్థానం చేసింది. ఈ తలంబ్రాలను శ్రీరాముల వారి శ్రీరామనవమి నాడు కళ్యాణంలో ఉపయోగించి ఆ తలంబ్రాలను భక్తులందరికీ కూడా అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి కార్యక్రమంలో, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో